ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథం దేవలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, తల్లి తొందరపడి నెట్టివేయకు, పెద్ద శుభవార్త ఇది. కానీ ప్రాణం పోయినా సరే ఈ రహస్యం ఎవ్వరితోనూ పంచుకోవద్దు. బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను అని చెప్పి సాయినాథుడు ఈ రోజున మనందరికీ కోసం కూడా శ్రావణ శుక్రవారం రోజు చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ శుభవార్తను అందుకుని తీరాలండి. సాయినాథుడు అందించే ఈ సందేశం ద్వారా మన జీవితాలలో మార్పులు రావాలి. ఎవరి ఇంట్లో అయితే కష్టం ఉందో ఆ ఇంట్లో కష్టం పూర్తిగా తొలగిపోవాలి అంటే బంగారం లాంటి అవకాశాన్ని తప్పకుండా ఈరోజే వినియోగించుకోవాలి. మరి సాయినాథుని ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ, నువ్వు అందుకోబోయే శుభవార్త నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఎన్నో రోజులుగా నువ్వు ప్రయత్నిస్తున్నావు కదూ, నన్ను అడుగుతున్నావు కూడా, బాబా ఎప్పుడు నా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, నా జీవితంలో నా పని పూర్తి అవ్వబోతుంది, నేను ఎప్పుడు గెలవబోతున్నాను అని, నీ జీవితంలో సంతోషం రాబోతుంది తల్లి. ఈరోజు నేను చెప్పబోయే రహస్యాన్ని కూడా పూర్తిగా విను. ఎందుకంటే ఇది నీ జీవితానికి ఎంతో ముఖ్యం. నీకు ఇది నేను ఇస్తున్న బంగారం లాంటి అవకాశం కాదనుకోవద్దు. జీవితం ప్రతి ఒక్కరికి మంచి గుణపాఠాలను అందిస్తుంది, కానీ వాటిని అతిపెద్దవిగా భావించి బాధపడుతూ ఉంటారు. బిడ్డ, నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే నీకు చిన్నవిగానే అయిపోతాయి. ఎందుకంటే ఈ సాయి ఉన్నంత వరకు, నీ తోడుగా ఉన్నంత వరకు నిన్ను విజయాల వైపే నడిపిస్తాను అనే తప్ప చెడు కర్మలకు దూరంగానే ఉంచుతాను. బిడ్డ, నువ్వు కోల్పోతుంది ఒకటి అర్థం చేసుకో. జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ కోరిక నెరవేరబోతుంది. ఎంతో అదృష్టవంతురాలివి. నువ్వు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పినట్లుగా చెయ్యి. నువ్వు ఎప్పుడూ దైవాన్ని నమ్ముకోవాలి, మనుషులను కాదు. ఎప్పుడైతే నువ్వు మనుషులను నమ్ముకుంటూ వారు చెప్పినట్లు నువ్వు ప్రవర్తిస్తూ ఎప్పుడూ ఎదుటివారి గురించి బాధపడుతూ కూర్చుంటే నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపుకొని బ్రతకాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు లేచి నిలబడి నీ కోసం నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, నీ సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా నువ్వు పరిష్కరించుకోవాలి అన్నది నీకు ఈ సాయి దగ్గరుండి నేర్పిస్తాను. నీ సమస్యలు దూరం చేయడానికే ఈ సాయి నీ ముందుకు వచ్చాను తల్లి. ఒక్కసారి నన్ను చూడమ్మా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీవు అర్థం కావడం లేదు. ఈ సాయి చెప్పినట్లు చెయ్యి. నీ మనసులో ఉన్న ఆవేదనను పంచుకోవడానికే వచ్చాను బిడ్డ. తల్లి, నువ్వు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే ఒక్కసారి ఈ సాయి వైపు చూడమ్మా. నీ సాయి ఎక్కడున్నాను, నీ ఇంట్లో ఎక్కడ కూర్చున్నాను, నా ముందుకు వచ్చి ఒక్కసారి కూర్చో బిడ్డ. నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. నీ బాధను నేను అర్థం చేసుకుంటాను. ఈరోజు కాకపోతే రేపటి రోజున సంతోషం వస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మౌనంగా ఉండి ఏదైనా భరిస్తున్నాను అని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవద్దు. ఎందుకో తెలుసా? ఆ ప్రశ్నలోనే నీకు సమాధానం దొరుకుతుంది. ఎప్పుడైనా సరే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. సంతోషమైన బాధైనా పంచుకోవడానికి సాయి ఉన్నాను. నీ మనసులోని బాధ నాకు తెలియలేదు అని నాకే ప్రశ్న వేస్తున్నావు. నీ మనసులోని బాధను నేను గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు బిడ్డ? అందుకే కదా నీకు ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నాను. నువ్వు దీని ద్వారా అయినా అర్థం చేసుకుని, నువ్వు కనీసం నీ బాధను ఓదార్చుకుని, ఈ కష్టం కేవలం నా అనుభవం కోసం, నా జీవితంలో ఒక గుణపాఠం కోసం భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తి నీకు కలగాలని నీకు ఈ సందేశం ఇస్తూ ఉన్నాను. నువ్వు దీనిని సంతోషంగా స్వీకరించి అనుభవించు. అప్పుడే నీకు మంచి జీవితం ప్రసాదిస్తాను నేను. నీ జీవితం బాగుంటుంది. నీ జీవితం ఇలా ఉండాలి అని ఎన్నో కలలు కంటున్నావుగా. ఆ కలలు నిజం చేసే బాధ్యత ఈ సాయిదే. ఈ సాయి మీద ఎవరైతే నమ్మకం ఉంచుకున్నారో ఎంతటి ప్రమాదం నుండినైనా సరే తప్పించగలను.
సాయి నామాన్ని ప్రతిక్షణం స్మరిస్తూ ఉండు. ఎంతటి కష్టమైనా దూరమైపోతుంది బిడ్డ. నువ్వు ఆవేదన చెందుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చి నిన్ను బాధ పెడుతూ ఉన్నప్పుడు, నిన్ను ఎవరూ ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ సాయిని తలుచుకో. కనీసం నా చిత్రపటం ముందు కూర్చున్నా సరే నీ ప్రక్కనే సాయి నిన్ను కూర్చుని ఓదారుస్తాను. తల్లి, నువ్వు నన్ను గుర్తించాలే గనుక ఎప్పుడైనా ఎక్కడైనా సరే నేను ప్రత్యక్షమవుతానమ్మా. నువ్వు ఎందులోనైనా సరే నన్ను చూడగలుగుతావు. నీపైన నాకు అంతటి నమ్మకం, ప్రేమ ఉంది కనుకనే నీకు ఈ మాటలు అందిస్తున్నాను. నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత ఓర్పుతో నా కోసం ఎదురు చూస్తావో తప్పకుండా నీకు నేను అన్నీ చేసి పెడతాను. ఎప్పుడు నువ్వు ఏ సమయంలో ఏది కోరుకోవాలన్నది భగవంతుడు నిర్ణయించి ఉంచుతాడు. నీ మనసులోని ఆవేదన ఎంత అరచి గీపెట్టినా కూడా ఆ సమయానికి జరగవలసింది అంతా జరిగిపోతుంది. కానీ ఏది ఆపమన్నా ఆగదు, ఏది కోరుకున్నా కూడా దక్కదు. కనుక ఏ సమయానికి భగవంతుడు ఏది నీ ముందుకు పంపాలి అన్నది భగవంతుడే నిర్ణయించి ఉంచాడు. కనుక కాస్త ఓపికతో నువ్వు ఎదురు చూస్తే తప్ప నీకు దాని ఫలితం దక్కదు. ఎప్పుడైనా సరే కానీ జీవితం మనకు మంచి గుణపాఠాలని నేర్పిస్తుంది అని నీకు ఎంతో బోధపడతాయి. అర్థం చేసుకుని మసలుకుని నువ్వు ముందడుగు వేస్తే నీ జీవితం కంటే ఇంకెవరిది ఆనందంగా కనిపించదు. నువ్వు ఆనందంతో ఉండటమే నాకు కావలసింది బిడ్డా. పేదరికం ఎప్పుడు కూడా ప్రతి మనిషి జీవితంలో ఉండిపోదమ్మా. మన జీవితంలో వచ్చిపోయేవి 3 ఉంటాయి. అవి పేదరికం, వ్యాధి, డబ్బు. ఈ 3 కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినా వదిలిపోనేవి కొన్ని ఉన్నాయి. కీర్తి, జ్ఞానం, విద్య. ఈ 3 కూడా వస్తే వదిలిపోవు, పోతే మళ్ళీ రానివి కూడా 3 ఉన్నాయి. కాలము, యవ్వనము, పరువు. ఈ 3 కూడా పోతే తిరిగి రావు. కనుక జాగ్రత్తగా మసలుకోవాలి. మళ్ళీ మన జీవితంలో వెంట వచ్చేవి కేవలం 3 ఉంటాయి. పాపము, పుణ్యము, నీడ. ఈ 3 కూడా మనతోనే నిశ్చలంగా, ఆలస్యంగా నీతో కలిసి నడుస్తాయి. కనుక నువ్వు ఎలా బ్రతకాలి అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. రామనామం స్మరణంతో మనోవికారాలన్నీ తొలగిపోతాయి బిడ్డ. హృదయ ప్రక్షాళన జరుగుతుందమ్మా. జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సులభమైన మార్గం శ్రీరామ నామస్మరణం. నువ్వు శ్రీరామ నామస్మరణం చేస్తూ నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వు. ఆచరణ చూపని ఆశలెందుకు, తెలిసి భ్రమలెందుకు, అదే పనిగా ఊహలెందుకు తల్లి. వాస్తవమైనదైనా తలవంచు. నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించు. మార్పు ఏదైనా సరే ఆహ్వానించి చూడు. మనసా వాచా దాన్ని సాధించి చూడు. అంతేకాని ఎప్పుడైనా సరే దేనికి తలవంచుకు బిడ్డ. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుందమ్మా. ధర్మబద్ధంగా నడుచుకో. నీ సత్యమే నీకు సాయం చేస్తుంది. సత్యాన్ని అంటిపెట్టుకుని చూడు. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. కనుక సాధించటం ఎలాగో నేర్చుకో. నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. కనుకనే భక్తి పైన నీకున్న నమ్మకాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవ పాఠాల పుస్తకం ద్వారా అందజేసేదేనమ్మా జీవితం. కనుక ఆ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దానిని ఎదిరించి పోరాడే శక్తిని ఇవ్వమని భగవంతుని ముందు ప్రార్థించాలి. అంతేకాని మన కోరికలతో ఆ భగవంతుణ్ణి ఇరుకుల్లో పెట్టకూడదు. నీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటేనే తీరుతుందా? అది తప్పు. నువ్వు చెప్పకపోయినా కూడా ఖచ్చితంగా తీరుతుంది తల్లి. నీ మనసును చదివే శక్తి ఆ భగవంతునికి ఉంది. కనుకనే నువ్వు నీ మనసులో ఉన్న ఆవేదన కానీ, కోరికలు కానీ చెప్పనక్కరలేదు. కళ్ళతో నువ్వు ఆ భగవంతుడిని చూస్తూ కూర్చున్నా చాలు. నీ పాదాలు పట్టుకుని ఈరోజు నేను శరణు వేడుతున్నాను, ఆరోగ్యం, సంపద నాకు ప్రసాదించు అని నువ్వు కోరుకోనక్కర్లేదు బిడ్డ. మనసా వాచా కర్మణ భగవంతుని పాదాలుపై ఎంతటి స్థితి వచ్చినా విడవను అని నువ్వు నమ్మకంతో ఆ భగవంతుని శరణు వేడితే చాలు. అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో ఏది లోటు అనిపించదు. నువ్వు అది తెలుసుకోకపోతే నీకు ఎలా తెలుస్తుంది బిడ్డ? అర్థం చేసుకోవాలి కదా. భగవంతుని చర్యలు అగాధాలు.
దానిలో ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తేనే కదా తెలుస్తుంది. నువ్వు అది తెలుసుకోకపోతే నీ జీవితం ఇంకా అక్కడే ఆగిపోతుంది. ఏంటి అని చూస్తావు. ఎవరిని ఏడిపించవద్దు. ఎవరి ఉసురైనా వెంటాడి నిన్ను వేధిస్తుందమ్మా. జన్మ జన్మల వరకు కర్మఫలమే కాబట్టి ఎవ్వరినీ బాధ పెట్టవద్దు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం చాలా గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది. కనుకనే నీ ప్రవర్తనను మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు నువ్వు చెప్పుకున్నా అది ద్రోహమే అవుతుంది తల్లి. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, నీలో మార్పు కూడా కోరుకుంటూ ఉన్నారు. కనుక ఏదైనా ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు ఉంటే గనుక వెంటనే క్షమించమని వేడుకో. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎంతకాలం తర్వాతైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. కనుక అది భగవంతుడు నిర్ణయించింది. దీని నుంచి తప్పించుకునే శక్తి ఏ మనిషికి లేదు. భగవంతుడితో సహా ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందే. కనుక రామయ్య అంత గొప్పవాడు అయ్యాడు. రామయ్య అంత వాడికి అన్ని కష్టాలు వచ్చాయి. సీతమ్మను దూరం చేసుకుని ఎన్ని కష్టాలు పాలు అయ్యాడో ఆ రామాయణం చదివితేనే కదమ్మా మనకు అర్థమవుతుంది. రామాయణం చదివిన వారు ఖచ్చితంగా జీవితంలో ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకోగలుగుతారు. నా జీవితం ఏంటి, అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను, ఏ కోరికలతో నేను సతమతమైపోతున్నాను, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం ఎంతో సులభ మార్గంలో నిన్ను నడిపిస్తుంది. తెలుసో తెలియకో తాను చేసిన కర్మలు శిక్ష వేస్తే భగవంతుడే కాలం ముందు తలదించక తప్పదు. ఇక నువ్వెంత నేనెంత తల్లి. అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగేవారు నా కోసం వెతుకుతూ వస్తారు. నీ భక్తి నిర్మలమైనది, నిష్కల్మషమైనది అయినప్పుడు నేనే నీ వెనుక అండదండగా నిలుస్తాను, నడుస్తాను, నడిపిస్తాను కూడా. నువ్వు అలా ప్రవర్తిస్తే చాలు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచుకోవాలి. సీతమ్మ రాముడిని కోరలేదు తల్లి, విధేయ కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బ్రతిమాలలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనే బ్రతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో మరి. సీతమ్మ వారు శ్రీరామునితో ఇలా అందట, సువిశాలమైన భవనాలు నాకెందుకు, ఇరుకైనా సరే చల్లని నీ కౌగిలి ఉండగా ఇంద్రధనుస్సు 7 రంగులు నాకెందుకు, నా నుదుటన సింధూరమై నువ్వు ఉండగా పట్టు పీతాంబరాలు నాకెందుకు స్వామి, వెచ్చని నీ ఎదపై నాకెంత చోటు ఉండగా అన్నదట సీతమ్మ. తన రాముడి మీద ఎంత ప్రేమను పెట్టుకుందో అర్థమవుతోంది కదా. బంధాల కంటే ప్రేమ అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే దశరథ మహారాజు గారి వంశం చూసి నేర్చుకోవాలి. మన వంశంలో ఉన్నవే అంత డబ్బుతో కూడినవే. ఈ బంధాల గురించి పాపం చేసి ఆ తిండి తినే అవసరమే ఉండవద్దు. వారు బాగుంటారు కానీ కర్మ అనుభవించేది మాత్రం తను మాత్రమే అని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారు వారంతా కూడా మానసికంగా బలమైన వారు, విజయవంతమైన మరొకరు ఉండరు. ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందిన వాడు మాత్రం ఎవ్వరు ఉండరు. కనుక తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో, భగవంతునికి పంచ ప్రమాణాలు వడ్డించవలసిన అవసరం లేదు. విలువైన సిరి సంపదలు కొందరు సమర్పించాల్సిన పని లేదు. నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే, అంతా నువ్వే అనుకుని తమ అవసరము ఉదకము సమర్పించారు. నమ్మకంతో చీకటిలోనే జీవించాలనుకునే కట్టుబడిపోతాడు. భక్తునికి మరి అలా ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెడతాడు? వెలుగులోనికి రావాలని పంచుకోకుండా పడిపోతాడు. భగవంతుడే, కర్మ తీసేది కూడా భగవంతుడే. మరి నాకెందుకు భయం అని తన ఇష్టం వచ్చినట్టు నువ్వు వెలుగు అంటే అనుకోకుండా
కాలు తప్పులు జారి చేయడం పడడానికి, మానవ కావాలని సహజం. దూకి పడడానికి కానీ ఉన్నంత తేడా అన్ని ఉంటుంది బిడ్డ. తప్పులలోనూ క్షమించరాని మనసు చంచలత్వంతో దైవం అదుపులో పట్ల ఉంచుకోలేనంత వరకు విశ్వాసరాహిత్యం. పరమాత్మను తనను మనం నమ్మకుండా చేరుకోలేము. విమర్శించిన భక్తి వారు అనే వస్తే దీపాన్ని నమ్మకం బాబా అనే వారిని చమురుతో వెలిగించి మసీదులోనికి ఆ రానిచ్చేవారు వెలుగులో కాదు. పరమాత్మ వారు చూపిన పరితాపం మార్గంలో చెంది కరుణించిన, మనసు మార్చుకుని శిక్షించిన, చివరిదాకా తోడుండేది శరణు ఆ అనేలా భగవంతుడే అన్న చేసి మనోధైర్యంతో ముందుకు దర్శించుకునేవారు. నడిస్తే గనక దైవాన్ని జీవితం విమర్శించటం, ఒడిదుడుకులతో దూషించటం పట్టు మాత్రం తప్పక చాలా పెద్ద ఆనందంగా తప్పు. ముందుకు సత్య సాగిపోతుంది. స్వరూపుడైన నువ్వు దైవాన్ని మనిషిగా నిందించటం ప్రవర్తించు. ఏ రోజైనా సరే మానవత్వానికి నువ్వు ఏ కళంకం. విధంగా బ్రతకాలి భక్తితో అన్నది చేతులెత్తి నిన్ను నిర్ణయిస్తుంది. మృక్కితే నీ మంచిదే. మనసును అదుపు తప్పి ఇష్టం లేకపోతే అంతరాత్మను శుద్ధి చేసుకోకుండా మిన్నకుండాలే కానీ ఎవరో అన్న మాటలను మాట పట్టించుకుని మీరకూడదు. నీ జీవిత మనందరము గమ్యాన్ని కూడా సాయినాథుని అదుపు మీద తప్పితే భక్తి మాత్రం ప్రేమలను భగవంతుడు కూడా పెంచుకున్నాం. ఏమీ చేయలేడు. సర్వే మనిషి జనా ఆశకు అంతు సుఖినో ఉండదు. భవంతు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడడం మన ధర్మం. అది కూడా మానవుల యొక్క ధర్మం. ధర్మం లేని వాటి కోసం చేతులు చాచకూడదు. ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఈ సృష్టిలో భగవంతునికి అందరూ సమానమే కనుక ఉన్నదానితో తృప్తి చెందు, లేని దానికోసం ఆరాటపడవద్దు అని చెప్పి నేను నీకు చెప్తూ ఉన్నాను తల్లి. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఆ మాతను, లక్ష్మీమాతను ఇంట్లోకి ఆహ్వానించి చక్కని మంచిగా పూజ చేసుకుని నువ్వు తరించు. ఆ తల్లిని నువ్వు కరుణతో కనుక కోరుకుంటే కోరిన కోర్కెలు తీర్చకుండా ఆ తల్లి ఉండదు. నీకు ఆ తల్లి ఆశీర్వాదం నీకు కలిగే తీరుతుంది. బిడ్డ, నువ్వెప్పుడు కూడా సుఖంగా సంతోషంగా అమ్మను ఆరాధించుకుంటూ ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారి స్మరణలో నీకు ఉండాలని నా ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది అని చెప్పి నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు ఎంతో కరుణతో మనకు ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశంలో ఉన్న పరమార్థం మనందరికీ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఈ శ్రావణ శుక్రవారం రోజున సాయినాథుడు మనకు చెప్పిన సందేశంలోని అర్థాన్ని గ్రహించి మనందరము కూడా ఆ తల్లి కరుణకు, కటాక్షాలకు పాత్ర కావాలని మనందరికీ కూడా బాబావారి ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్య ఆయురారోగ్యాల సిరి సంపదలు మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ ఆ తల్లి కరుణ మన పైన కురిపించాలని, ధన కనక వర్షం కురిపించాలని మరొక్కసారి అమ్మవారిని వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.